టీటీడీలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి వెంకటపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఎస్వీ ఆలయ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని, అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసి వారిచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని సూచించారు. 5,000 భజన మందిరాలను, నిర్మాణంలో ఉన్న ఆలయాలను, ఇటీవల కాలంలో అనుమతులు పొందిన ఆలయాలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఉప్మాకలోని ఎస్వీ ఆలయం, కరీంనగర్లోని పద్మావతి ఆండాల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అనంతవరం ఎస్వీ ఆలయం, కుప్పంలో నిర్మించనున్న ఆలయాలు, నవీ ముంబైలోని ఎస్వీ ఆలయం, ముంబైలోని బాంద్రా, కర్ణాటకలోని బెల్గావిలోని ఎస్వీ ఆలయం, కొండగట్టు అంజన ఆలయం పరిధిలో అభివృద్ధి పనులు, కాణిపాకంలోని పిఎస్సి తదితర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అదేవిధంగా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయం సమీపంలో పలు అభివృద్ధి పనులు, 108 అడుగుల జాంబవంతుడి విగ్రహ ఏర్పాటు తదితర పనులతో పాటు టీటీడీలో జరుగుతున్న పనులను సకాలంలో జరగనున్న పనులకు పాలనాపరమైన అనుమతులు తీసుకుని పూర్తి చేయాలన్నారు. అలిపిరిలో భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న బేస్ క్యాంప్కు డిజైన్లను తయారు చేయాలన్నారు. అదేవిధంగా తిరుమల, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న ఇంజనీరింగ్ పనులను గడువులో పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణాలకు సంబంధించి ఏదైనా పాలనాపరమైన సమస్యలు తలెత్తితే పాలక మండలి దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, ఎం శాంతారాం, పనబాక లక్ష్మి, ఎస్ నరేష్ కుమార్ పాల్గొనగా నన్నపనేని సదాశివరావు, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.